ఈ దొడ్డి రకాల్లో చాలా బెస్ట్ రకం అంటే నాకు నచ్చిన రకం ఏంటంటే WL 1537. ఎందుకంటే నేను పోయిన వర్షాకాలంలో కూడా ఇదే సాగు చేశాను. దాంట్లో నాకు 29-30 క్వింటాల మధ్యలో వచ్చింది, చాలా బాగుంది. అందుకే ఈ సంవత్సరం మళ్ళీ అదే అడుగు మళ్ళీ WL 1537 సాగు చేయడం జరిగింది. దీని పంటకాలం వచ్చేసి 120 రోజులు. ఖరీఫ్కైనా రబీకైనా 120 రోజుల్లో పంటకాలం వస్తుంది. దీనికి 1010కి ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుకోవచ్చు. మనం 1010 కానీ 24423 కానీ KNM 118 సాగు చేసినప్పుడు వడ్లు అధికంగా రాలుతుండే. 1010లో వడ్లు అధికంగా రాలుతుండేది. దానికి తోడు చీడపీడ సమస్య ఎక్కువ ఉంటుండేది. ఇక 24423 బాగుంది, దానిలో కూడా దిగుబడి బాగా వస్తుంది. కాకపోతే దానికి మెడవిరుపు తెగులు అనేది విపరీతంగా ఉంది. సరైన టైంలో మనం గుర్తించకపోతుండే పూర్తి పంట నష్టం కూడా కావడం జరిగింది. ఒక్కొక్క రైతు 70%, 60% కూడా నష్టపోయినారు. అలాంటి రైతులను కూడా చూసినాము. దీంట్లో అలాంటి సమస్య ఏం లేదు. ఇది 120 రోజుల పంటకాలం. గింజ బరువు కూడా అధికంగా బరువు కలిగి ఉన్నది. 200 నుంచి 220 గింజల మధ్యలో గింజలు ఉన్నాయి. మీరు ఒకసారి పైరును చూడవచ్చు. దీంట్లో నేను ఇంతవరకు ఒక స్ప్రే కూడా చేయలేదు. దీంట్లో BLB ఎండాకు తెగులు కానీ, ఉల్లికోడు కానీ, మెడవిరుపు కానీ, అగ్గితెలు కానీ ఎలాంటి రోగాలు ఆశించలేదు. దీనికి ఫర్టిలైజర్ మాత్రం ఇచ్చిన. ఫర్టిలైజర్తో పాటు నేను ఒక 2 సార్లు స్టెంబర్ క్లోరో ఒకసారి డాంటాల్ ఒకసారి పిండిలో కలిపే చల్లడం జరిగింది. అంతకుమించి నేను దీనికి ఎలాంటి అధిక పెట్టుబడి పెట్టలేదు. కాబట్టి నేను మళ్ళీ దీన్ని వెద పద్ధతి ద్వారా సాగు చేశాను. వెద పద్ధతి సాగు చేసినా కూడా 15-20 పీలకల పైన ఉన్నాయి. దీంట్లో చాలా బాగుంది. వరి పడిపోలేదు, మీరు చూడగలరు. వరి పడలేదు. మాకు 2 సార్లు గాలి వానాలు వచ్చినా కూడా వరి పడిపోలేదు. ఎక్కడైతే నీరు అధికంగా నిలిచి ఉండి పైప్ లైన్ పలిగిన చోట ఒక్క దగ్గర మాత్రం ఒక 5 గుంటలో 6 గుంటలో అట్లా కొద్దిగా ఒరిగింది. కానీ దానివల్ల కూడా ఏం నష్టం లేదు. ఈ వరి పడిపోదు, చాలా బాగుంది. ఇప్పుడు తోటి మిత్రుడు వాళ్ళది వరి కోత అయిపోయింది. అతనికి 35 క్వింటాల దిగుబడి వచ్చింది. నాకే అది ఆశ్చర్యంగా, నాది కూడా అదే స్థాయిలో వస్తుందని ఆశిస్తున్నా. 1010 గింజలో రాలిక శాతం అధికంగా ఉంటుంది. దీనిలో రాలిక శాతం అనేది అసలు రాలదు, గింజ రాలదు. అధిక దిగుబడినిచ్చే రకం అని నేను మీకు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. మీ ప్రాంతాలకు అనుకూలించి మీరు మొత్తం వేయకండి. మీకు ఒక 10 గుంటల 20 గుంటల ఫస్ట్ సాగు చేయండి. అది బాగుండి నచ్చితేనే మిగతా పొలం మీరు సాగు చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.